Hello everyone. Today's topic is am are. మీన్స్ ఏ లాంగ్వేజ్లో అయినా మనకి 7 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఐ నేను, యు నువ్వు, వి మేము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఈ 7 ఫ్యాక్టర్స్ ఏ లాంగ్వేజ్ అయినా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, ఒడియా, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, వీ హ్యావ్ దీస్ 7 ఫ్యాక్టర్స్. ఈ 7 ఫ్యాక్టర్స్ని కలుపుకుని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఈ 7 ఫ్యాక్టర్స్ లేకుండా మనం ఏ సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేం. కావాలంటే చూడండి, అతను గురించి చెప్పాలంటే హీ అనాలి, ఆమె గురించి షీ, దాని గురించి దీని గురించి అలా అంటే ఇట్ అంటాం. నేను, ఐ, నువ్వు, యు, వి, మేము ఇలా అంటాం. కానీ ఈజ్ యామ్ ఆర్ ఎక్కడ పెట్టాలో చాలా మందికి తెలియదు. టూ కేసెస్లో పెడతాం. ఏంటంటే ప్రజెంట్ ఉన్న కండిషన్, ఆ సిచ్యుయేషన్. ఆమె స్కూల్లో ఉంది, షీ ఈజ్ ఇన్ స్కూల్. ఓకే, నేను ఒక టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్. అంటే మన ప్రొఫెషన్ని, మన పొజిషన్ని, మనం ఉన్న సిచ్యుయేషన్ని చెప్తుంది. అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ పక్కన ఆమె రావాలి. హీ, షీ, ఇట్ పక్కన ఈజ్ వస్తుంది. షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్. అంటే షీ ఈజ్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, ఇట్ ఈజ్ ఏ రెయినీ డే. అలాగా ఐ ఆమ్ సో సాడ్, నేను చాలా బాధగా ఉన్నాను. లేకపోతే ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ అన్ ఇంజనీర్, ఐ ఆమ్ ఏ టీచర్ అలా చెప్తాం. లేకపోతే ఐ ఆమ్ ఇన్ ఎయిర్పోర్ట్, ఐ ఆమ్ ఇన్ రైల్వే స్టేషన్. ఇలా మనం ఉన్న కండిషన్, మనం ఉన్న సిచ్యుయేషన్కి ఈజ్ యామ్ వాడతాం, ఆర్ కూడా వాడతాం. ఆర్ ఎప్పుడు వస్తుందంటే యు ఆర్ ఏ లాయర్, యు ఆర్ ఇన్ బస్ స్టాప్, లేకపోతే వీఆర్ ఇన్ పిక్నిక్ ఇలా చెప్తాం. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సేమ్ మనకి 3 కాలాలు ఉంటాయి. ఏంటి? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం అలా ఉంటుంది. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఒకటి ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఐ యామ్ టాకింగ్. అతను వెళ్తూ ఉన్నాడు, హీ ఈజ్ గోయింగ్. ఆమె చదువుతూ ఉంది, షీ ఈజ్ రీడింగ్. వాళ్ళు ఆడుకుంటున్నారు, అంటే ఆడుకుంటూ ఉన్నారు అని అర్థం. దే ఆర్ ప్లేయింగ్. మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, వి ఆర్ ట్రావెలింగ్. ఓకేనా? తర్వాత నువ్వు రాస్తూ ఉన్నావు, యు ఆర్ రైటింగ్. వర్షం పడుతూ ఉంది, ఇట్ ఈజ్ రైనింగ్. ఇలాగా మనం ఏం మాట్లాడాలన్నా ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దే. సో ఈ 7 ఫ్యాక్టర్స్ కంపల్సరీ అందరికీ తెలియాలి. అంటే ఐ యామ్, యు ఆర్, వి ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్. ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే ఉంటాయి. సో ఈజ్ యామ్ ఆర్ టాపిక్ ఇది. ఐ పక్కన యామ్, యు, వి, దే పక్కన ఆర్, హీ, షీ, ఇట్ పక్కన ఈజ్ వస్తుంది. థ్యాంక్ యూ.